under the stage. And ముందుగా ప్రపన్న జ్యోతి ప్రజలు కావాలి. ఈరోజు 29th బ్యాచ్కి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరికీ తెలిసిన వాళ్ళే, అందరికి సంబంధించిన వాళ్ళే కాబట్టి వీఆర్ గోయింగ్ లైక్ ఫార్మల్ ఇన్ఫార్మల్ వేలోనే మనం వెళ్తున్నాం. యా, సో ముందుగా ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ గౌతమ్ సార్ టు స్పీక్ ఫ్యూ లైన్స్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వెల్కమ్ 29th బ్యాచ్ స్టూడెంట్స్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉత్తేజనకి థ్యాంక్ యూ. ఇది 29th బ్యాచ్. గత 28 బ్యాచెస్ కూడా నేనే యోగా ఫ్యాకల్టీని. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. సో మీరందరూ కొత్త వాళ్ళు అనుకోవచ్చు, సో యాక్టింగ్ స్కూల్ అన్నారు, యోగాలు ఎందుకు అని. సో యోగా అంటే మీరందరూ కూడా కొన్ని ఆసనాలు, లేదంటే మెడిటేషన్, ప్రాణాయామం ఇలాంటివన్నీ మీకు ఒక స్క్రీన్ మీద గుర్తొస్తుంటాయి మైండ్లో. సో ఇక్కడ ఎందుకు అంటే ఒక ఫస్ట్ బ్రీత్కి లాస్ట్ బ్రీత్కి మధ్యలో ఉన్నదే మన లైఫ్ కదా. అలానే ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఏంటి అంటే ఒక యాక్షన్కి ఒక కట్కి మధ్యలో ఉన్నది మీ లైఫ్, అవునా కదా. యాక్షన్ అనగానే ఊరును ఏడవాల్సి వస్తుంది, కట్ అనగానే నవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అది కాదు కదా, ఏడ్చేది మనం కాదు, కట్ అనే తర్వాతనే మనం. సో ఆ యాక్షన్కి కట్కి మధ్యలో ఉన్న మీకున్న ఆపర్చునిటీ పర్ఫెక్ట్గా నిలబెట్టుకోవాలంటే కొన్ని అవసరం. మనకి ఏం అవసరం అని అంటే వెంటనే మనం పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా అవసరం. మీరు నవరసాలు పండించాలి అని అంటే మీ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఒక క్రికెటర్ యొక్క గొప్పతనం తన ఫుట్ వర్క్లో ఉంటుంది. ప్రపంచంలోనే అందరికంటే అద్భుతమైన ఫుట్ వర్క్ లారాకు ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ హీస్ ఫుట్ వర్క్ హీస్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. అలానే మీ బాడీ లాంగ్వేజ్ ఎంత అద్భుతంగా ఉంటే మీరు అంత గొప్ప నటులు అవుతారు. ఆటోమేటిక్గా మీరు మన మెగాస్టార్ చిరంజీవిని తీసుకున్నా, వేరే యాక్టర్ని తీసుకున్నా మీరు ఈజీగా బాడీ లాంగ్వేజ్తో గుర్తుపట్టవచ్చు. అది ఒక ఆర్టిస్ట్కి చాలా అవసరం. అది ఫిజికల్గా మనం చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడే జరుగుతుంది. తర్వాత కొన్ని వందల మంది మధ్య మన షూటింగ్ జరుగుతుంది. ఎలాంటి మీ క్యారెక్టర్ అయినా సరే కొన్ని వందల మంది వర్క్ చేస్తుంటారు. ఒక లైట్ మ్యాన్ ఉండొచ్చు, కెమెరా మ్యాన్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాల గ్రూప్స్ వర్క్ చేస్తుంటాయి. అంతమందిలో కూడా మీ పని జస్ట్ ఆ కెమెరా సైడ్ చూడడం, మీరు ఏం చేయాలో అది చేయడం, అది మాత్రమే. సో ఇక్కడ కూడా మీ మైండ్ దట్ థాట్లెస్ స్టేజ్, మెడిటేటివ్ స్టేట్లో ఉండాలి అంటే మీరు మెడిటేషన్లో చాలా స్ట్రాంగ్గా అభివృద్ధి చెంది ఉండాలి. ఒక్కొక్కసారి పేజీల కొద్ది డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ని క్వాలిటీగా అదే బేస్తో మీరు చెప్పాలి అంటే మీకు వాక్శుద్ధి ఉండాలి. అది ప్రాణాయామంతో జరుగుతుంది. సో యోగా అనేది ఒక ఆర్టిస్ట్కి తన యొక్క అన్ని ఆస్పెక్ట్స్లో చాలా వండర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. సో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం రేపటి నుంచి. మరొకసారి విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, Gautam sir. Gautam sir is one of the finest yoga teachers. Spiritual means you're being in one place at one time. నువ్వు ఒకటే దగ్గర ఉంటావు, ఒకటే టైంలో ఉంటావు, బట్ లెట్ ద పీపుల్ కెన్ సీ ఇట్ ఇన్ ఎంటైర్ ద వరల్డ్. దానికి చాలా అంటే దానికి చాలా వరకు కావాలి. సో దట్స్ వే ద యోగా హెల్ప్స్ యూ అలాట్. అండ్ దెన్ అవర్ మ్యూజిక్ ఫ్యాకల్టీ నర్సింహులు వాంట్స్ టు స్పీక్ సమ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహ. నేను చాలా సినిమాల్లో పాడాను, రియాలిటీ షోస్ పాడుతా తీగ ఇవన్నీ కూడా బాలు గారితో కలిసి చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను. అండ్ ప్రీవియస్ బ్యాచ్ నుంచి నేను ఇక్కడ మ్యూజిక్ నేర్పిస్తున్నాను. ఒక యాక్టర్కి మ్యూజిక్ ఎంత అవసరం అంటే పాతకాలంలో కే విశ్వనాథ్ గారు వీళ్ళ సినిమాల్లో అంటే మనకి ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ అంటే సంగీతం వచ్చి ఉండాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలన్నా కూడా నేను విన్నాను సప్తపది సినిమాలో ఆ హీరోకి ఫ్లూట్ నేర్చుకున్నాకే ఒక 6 months అలాగా శిక్షణ తీసుకున్నాకే ఆయన్ని యాక్టర్గా ఆయన తీసుకున్నారు. సో అలాగా ఒక యాక్టర్కి సంగీతం అనేది చాలా అవసరం. లిప్ సింక్ ఒక పాడేటప్పుడు కెమెరా ముందు
ఈ మధ్య ప్రాంప్టింగ్ అనేది వచ్చేసింది, దానివల్ల సో మనకి ఏం పాడుతున్నారని ఒక యాక్టర్కి అర్థం కావట్లేదు. సో కాబట్టి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్, మ్యూజిక్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక యాక్ట్ చేసేటప్పుడు మనం ఏంటి అన్నది అసలు తర్వాత దాన్ని బట్టే ఒక కంపోజర్ మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ బట్టే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆ స్క్రీన్ మీద దాన్ని ఎలా కంపోజ్ చేయాలని ఊహించుకుంటారు. సో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ బ్యాచ్ నుంచి ఉత్తేజ్ గారు నన్ను ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్ చెప్పమని ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య, విష్ గుడ్ లక్ నెక్స్ట్ బ్యాచ్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరసింహ. నరసింహ ఇస్ ఎ వెరీ ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్. చాలా బాగా పాడతారు, అలాగే చాలా బాగా నేర్పిస్తారు కూడా. ఎందుకంటే యాక్టర్ హిమ్సెల్ఫ్ ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. సో నీలో ఉన్న ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి నో ద రిథమ్ ఆఫ్ you start understanding about rhythm of your own tone, your own vocal. What is your scale, what is your where you go, how to the modulation will go up and down. Those all will be you get to know. This is actually nothing but you are training your voice. See, for you to train your సంగీతానికి నువ్వు ట్రైన్ అవ్వాలంటే దానికి ముందు నువ్వు కొన్ని వాయిస్ ఎక్సర్సైజ్ నువ్వు ట్రైన్ కావాలి. అది ఆల్మోస్ట్ ఆల్రెడీ గౌతమ్ సార్తోనే మొదలవుతుంది. అండ్ దిస్ ద సీక్వెన్స్ అగైన్. ఫస్ట్ గౌతమ్ సార్ వస్తుంది, గౌతమ్ సార్ తర్వాత నరసింహ సార్ క్లాస్ వస్తుంది, అండ్ దాని తర్వాత నేను. సో నా పేరు సుజిత్. సో ఐఎమ్ వన్ ఆఫ్ ది యాక్టింగ్ ఫ్యాకల్టీ ఓవర్ హియర్ ఇన్ మయూకా, అండ్ ఐఎమ్ అల్యూమిని ఆఫ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అండ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ నౌ ఇన్ తెలుగు. సో ఎప్పటిలాగానే ఐ వాంట్ టు సే లైక్ 28 బ్యాచెస్ అన్ని ఫినిష్ అయిపోయాయి. నౌ ఈస్ 29th బ్యాచ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ మయూకా 29 బ్యాచ్ని ఫినిష్ చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, అండ్ కంగ్రాచులేషన్ ఉత్తేజ్ అన్న ఫర్ దట్, అండ్ కంగ్రాచులేషన్ ఓవర్ హియర్. సి యాక్టర్కి వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఈ యొక్క కంటెంపరీ వరల్డ్లో రైట్ నౌ, బికాస్ ఎవ్రీబడి ఈస్ నౌ బికమింగ్ అన్ యాక్టర్, అండ్ ఈవెన్ ఐ బిలీవ్ లైక్ ఎవ్రీబడి కెన్ బికమ్ అన్ యాక్టర్, ఐ నో దట్. బట్ అంత మందిలో నుంచి వాట్ ఈస్ మేక్ యూ వెరీ సెపరేటెడ్? నువ్వు ఇక్కడికి వచ్చి కూడా నువ్వు యాక్టింగ్ నేర్చుకోవాలన్నా, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత యాజ్ అన్ యాక్టర్గా నవ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది యాజ్ అన్ ఆస్పిరెంట్ యాక్టర్, బట్ వెన్ యూ గో అవుట్ యూ బికమ్ అ ప్రొఫెషనల్ యాక్టర్. సో ఇప్పుడైనా అప్పుడైనా నీకు ఉండాల్సిన ఒక క్వాలిటీ ఉంది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. బిఫోర్ యూ బికమ్ అ గుడ్ యాక్టర్, వాట్ యూ షుడ్ డెవలప్ ఓవర్ హియర్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్వేస్ టు బీ అన్ యాక్టర్. ఆ స్పిరిట్ ఎక్స్చేంజ్ ఎక్కడి నుంచి అవుతుంది? ఇట్ విల్ హ్యాపెన్ విత్ యువర్ కో యాక్టర్స్, విత్ యువర్ టీమ్. నువ్వు ఎవరితో కలిసి పని చేస్తున్నావు, నువ్వు ఎవరితో ఉన్నావు, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావు. ఇఫ్ దట్ స్పిరిట్ ఇఫ్ యు లాస్ట్ ఇట్, నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న స్పిరిట్ ఎప్పుడైతే చచ్చిపోతావు, నువ్వు ఎప్పుడైతే దాన్ని వదిలేస్తావు, నసీరుద్దీన్ షా వచ్చినా కూడా యు నెవర్ బికమ్ అన్ యాక్టర్. ఓకే, సో దట్ స్పిరిట్ యు ఆల్వేస్ హ్యావ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ బ్యాచ్ పాస్ అవుట్ అయిన వాళ్ళకైనా బ్యాచ్ లో ఉన్న వాళ్ళకైనా చెప్పేది అది, ఏ ఉద్దేశం కొద్ది అయితే నువ్వు ఇక్కడ జాయిన్ అవుతున్నావు, నువ్వు దేనికోసం అయితే ఇక్కడికి వచ్చావు, ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవు. రేపు పొద్దున నువ్వు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేసినా కూడా, రేపు పొద్దున ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దట్ స్పిరిట్ ఆఫ్ యాక్టింగ్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ మై. అండ్ ఆల్వేస్ రిమెంబర్ యువర్ యాక్టింగ్ విల్ బీ ఎవాల్వ్ యాజ్ ఎ పర్సన్, యూ ఎవాల్వ్. సో నువ్వు యాజ్ ఎ పర్సన్గా నువ్వు ఇలా ఎదుగుతావు అని అంటే నీ తోటి వాళ్ళతో నువ్వు ఎదుగుతావు. సో ఆల్వేస్ హ్యావ్ దట్ స్పిరిట్. ఆ స్పిరిట్ లేనప్పుడు యూ నెవర్ బికమ్ అన్ యాక్టర్. సో హ్యావ్ దట్ స్పిరిట్ అండ్ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ ఎవ్రీ డే. ఈరోజు ఒకటి కొత్తది నేర్చుకోవడానికి, కొత్త పని చేయడానికి, ఒక కొత్త పాత్రలోకి వెళ్ళడానికి నేను ముందుగా తయారవుతున్నాను నేను దానితోనే యువర్ డే షుడ్ బి స్టార్టెడ్. దట్ ఎక్సైట్మెంట్ షుడ్ స్టార్టెడ్. ఆ ఉత్సాహంతోనే ముందుకు వెళ్తూ ఉండాలి. అండ్ సో దీస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ ట్రై టు టీచ్ హియర్ on the at the level of your body, your mind, your voice and your spirit. So these levels will work here in different sessions. And మీకు థియేటర్ ప్లస్ ఫిలిం యాక్టింగ్ రెండింటిని కలిపి మీకు ఇక్కడ నేర్పించడం జరిగింది. సో ఓన్లీ ఫిలిం యాక్టింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ థియేటర్ అండ్ యాక్టింగ్ నుంచి హౌ యూ రీచ్ టు ద ఇండస్ట్రీ సెట్ వరకు ఎలా వెళ్ళాలి అనేది కూడా ఇట్ హ్యాపెన్స్ టు యూ ఓవర్ హియర్ ఇన్ మయూకా. And there are many actors already who's working in the film, and we have Tanmay here, and Naresh and Anvesh, and there's already Rajesh, and these all people are already working in the industry. There are stages of it, like that is the spirit they have it to become an actor. So always have that spirit and excitement in every day in your life to become an actor. And once again, I wish you congratulate all 29th batch, and I wish you all the best for all my actors. And thank you so much. సో నా ఈరోజు మళ్ళీ మనకు ఇంకొక ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాంబాబు గారిని మాట్లాడవలసి కోరుకుంటున్నాను. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జర్నలిస్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. 29th బ్యాచ్కి వెల్కమ్, 28th బ్యాచ్కి కంగ్రాచులేషన్స్.
29th బ్యాచ్లో నాకు అన్న చెప్తున్నారు 20 అప్లికేషన్ కూడా చూపించారు. 28 అన్న 28 అప్లికేషన్లో 8 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. క్వాలిటీ అంటే ఇక్కడే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు జాయిన్ అయితేనే ఇక యాక్టర్ అయినట్టే. ఎందుకంటే ఉత్తేజంతో పాటు నేను తిరుగుతూ ఉంటాను. ఆయన పక్కన ఏది దేనికి రాజీ పడరు, ఎక్కడ చిన్న విషయంలో కూడా రాజీ పడరు. ఆయన చూసే నేర్చుకున్నాను. ఆయన నాకేం నేర్పట్లా. ఈ మైక్ ఇవ్వడం కూడా ఆయన చూసి నేను ఫస్ట్ మైక్ ఇచ్చి ఇక్కడే నేర్చుకున్నాను. మాట్లాడడం కూడా ఇక్కడే నేర్చుకుంటున్నాను. నేను కూడా ఆయన నాకేం చెప్పట్లేదు, ఆయన చూసి నేర్చుకుంటున్నాను. అట్లాగే ప్రభాన్ పక్కన కూడా తిరుగుతూ ఉంటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది ఆయన చూసి నేర్చుకోవడం. ఆయన బిహేవియర్ని బట్టి మేము కూడా జర్నలిజంలో వాటిలో కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము ఆయన్ని. నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కాడి నుంచి కూడా ఎట్లా ఒకళ్ళు నేర్పాల్సిన అవసరం మనం చూసి నేర్చుకోవడమే. 2 months మీరు వస్తేనే నేర్చుకున్నట్టే. ఇక్కడ ఆయన చూస్తేనే నేర్చుకున్నట్టే. అట్లాగే మీరు ఇప్పుడు నెక్స్ట్ మీరు నా సినిమాలో కూడా కొన్ని చిన్న క్యారెక్టర్స్ చాలా వాటికి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. నెక్స్ట్ చేసే అట్లా ఎట్లా ఉంటే కనుక అవకాశం వస్తుంది కదా. ఫస్ట్ మీ బ్యాచ్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు వరకు నా అవకాశం రాలేదు నాకు. నెక్స్ట్ వచ్చే వాటికి అవకాశం వచ్చిందని చూస్తే కనుక డెఫినెట్గా నాకు ఈ అవకాశం కల్పించిన ఉద్దేశానికి థ్యాంక్ యూ సార్. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. నాకు అలవాటు పద్మ వాయిస్ వినడం. అందరు ఎలా ఉన్నారు తండ్రి తల్లులు అందరు బాగున్నారా? లవ్ యూ పద్దు. నువ్వు లేకపోతే ఏమంటారు మయూఖ లేదు, నేను లేనన్ను. ఎందుకంటే మా నాన్నగారు ఉన్నారు, అమ్మ ఉన్నారు. వాళ్ళు నన్ను కంటే నువ్వు నన్ను కాపాడావు. మయూఖ గురించి ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదులాగా అన్నందుకు నాకు చాలా సగర్వంగా సంతృప్తిగా ఉంది. బికాస్ మయూఖ గురించి మేము చెప్పుకోవడం కంటే మయూఖ గురించి పరిశ్రమ మాట్లాడుతుంది, మయూఖ గురించి డైరెక్టర్స్ మాట్లాడుతున్నారు, మయూఖ గురించి ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు, మయూఖ గురించి ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. సో నేను ఇక మయూఖ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మనం సైలెంట్గా ఉండాలి, మన పనులు శబ్దం చేయాలి. సో మయూఖ శబ్దం చేస్తుంది ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను నిన్న 20 మందికి మా ప్రీవియస్ స్టూడెంట్స్కి ఫోన్ చేస్తే అందులో దాదాపుగా 11 మంది 12 మంది షూటింగ్లో ఉన్నారు, డబ్బింగ్లో ఉన్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఈవెన్ ఈ అమ్మాయి కూడా రాన్ సార్ షూటింగ్ ఉందండి అనుకోకుండా 12 o'clock షూటింగ్ పెట్టారు, అందుకే వచ్చేసింది. ఇలా ఇది చాలు కదా మయూఖ గురించి. సో మయూఖ చాలా మందితో రన్ అవుతుంది. రామబన్న కావచ్చు, ప్రభన్న కావచ్చు, ఫ్యాకల్టీ తీసుకుంటే సుజిత్ కావచ్చు, నరసింహ కావచ్చు, గౌతమ్ కావచ్చు, కెమెరామెన్ ఇక్కడ నవీన్ కావచ్చు, మూర్తి, మన స్టిల్స్ కావచ్చు, మా ఆఫీస్ బాయ్ ఉదయ్ కావచ్చు, అలాగే నాకు బ్రదర్లా ఉండే రాజు కావచ్చు, వీళ్ళందరితో మా పాట వీళ్ళందరితో మయూఖ రన్ అవుతుంది. ఇట్స్ ఒక్కడి వల్ల కాదు, ఇది అందరి వల్ల రన్ అవుతుంది. మయూఖలో ఓకే, ఇప్పుడు సుజీ చెప్పినట్టు యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, టెక్నికల్ నాలెడ్జ్ కావచ్చు, అకాడమిక్ నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ ఓకే, ఇవన్నీ కంపల్సరీ సిలబస్ దాని ప్రకారమే మయూఖ వెళ్తుంది. కానీ మయూఖ మనుషుల్ని దగ్గరికి తీసుకొని మనసుల్ని తవ్వడం మాత్రమే పనిచేస్తుంది. మనసుల్ని తవ్వడానికే ప్రయత్నం చేస్తాయి ఈ 2 నెలలు. ఎందుకంటే మనసుల్లో ఓల్డ్ ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ని బయటికి లాగడానికే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు రామప్పన్న వాళ్ళే మాట అన్నాడు, నేను ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాను. ప్రపంచంలో ఉత్తమ గురువులు అంటూ ఉండరు. నువ్వు ముందు ఉత్తమ విద్యార్థి అయితే గురువులు వాళ్ళే ఎదురుపడతారు. తన ఉత్తమ విద్యార్థి లక్షణం అది. అలాగే మనం ముందు నేర్చుకోవాలనే జిజ్ఞాస మనకుంటే టీచర్స్ వాళ్ళే ఎదురవుతూ ఉంటారు. అలాగే టీచింగ్ అంటే ఒక బిందెలోంచి ఇంకో బిందెలోకి నీళ్లు పోయడం కాదు కదా, ఏదో నా బుర్రలో ఉంది నీ బుర్రలో నింపడం కాదు కదా. లేదు, మొక్క నాటడం. టీచింగ్ అంటే మొక్క నాటడం. ఆ విత్తనం పెరిగి మొక్కై చెట్టై ఫలవుడు ఒక ఆ స్టేజ్కి వెళ్ళడానికి దాన్ని విద్యాబోధన అంటారు. అలా మయూఖ విపరీతంగా మనుషుల్ని తయారు చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సక్సెస్ అవుతున్నాం. సో అలా మయూఖ ఎంతో ముందు పెడుతుంది. 28 బ్యాచెస్ కంప్లీట్ అయ్యి 29 బ్యాచెస్ కంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడే రాంబాబు చెప్పాడు 22 అప్లికేషన్స్ వచ్చాయి, అందులో నేను 8 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. డబ్బుల కోసం రన్ చేయట్లేదు, ఎక్కడో సంతృప్తి, ఎక్కడో సగర్వం. ద బెస్ట్ యాక్టర్స్ని కెమెరా ముందు నిల్చోబెడితే ఛాలెంజింగ్గా ఉండాలి యాక్టర్ అనేవాడు. సీన్ పేపర్ ఏంటి, డైలాగ్ ఏంటి, చెప్పేస్తాను అన్నట్టు డంప్ చేయకూడదు కదా. లారీలో సామాను 100 మందిని ఎక్కించి ఇండస్ట్రీలో వెళ్ళిపోయి దింపేది కదా. ద బెస్ట్ ఇవ్వాలని
బెస్ట్ మాత్రమే ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను, అందుకే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అలాగే 7 o'clock క్లాస్ పెట్టడానికి కూడా 7 o'clock కాల్ షీట్ అలవాటు చేయడానికి. అలాగే ఇక్కడ సెల్ ఫోన్స్ వాడకూడదు, ఓన్లీ ట్రేలో పెట్టాలి. బికాస్ షూటింగ్లో సెల్స్ వాడడానికి లేదు. ఇప్పుడు అటెండెన్స్ కూడా వేయాలి మయూకాలో. అది మయూకాలో చిన్నపిల్లలాగా అటెండెన్స్ వేయడం కాదు, అది కో డైరెక్టర్కి నేను వచ్చానని చెప్పడం. సెట్కి వెళ్ళగానే రేపు పొద్దున మీకు తెలియదు, కొత్త పాత వాళ్ళకి తెలుసు, కో డైరెక్టర్కి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ చెప్తాం, ఎందుకంటే నేను వచ్చాను సార్, మీరు షార్ట్ ఎప్పుడు పెట్టుకుంటారు. అందుకని అటెండెన్స్ అలవాటు చేయడం. అలాగే నాకు ఏదో డబ్బులు ఉన్నాయి, అవి ఉన్నాయి మయూక ఏదో కాదు, ఇది లంచ్ పెట్టడం అన్నది. లంచ్ పెట్టడం అన్నది ఇళ్లలో చూస్తున్నాం, ఎవడి సెల్ ఫోన్లో వాడు ఉంటున్నాడు, ఎవడు ఇష్టం ఉన్నప్పుడు వాడు తింటున్నాము. అసలు నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉంది, తమ్ముడు ఎలా ఉన్నాడు, చెల్లి ఎలా ఉంది, కుటుంబం ఎలా ఉంది, ఎన్ని డబ్బులు ఇంటికి వస్తున్నాయి, నాన్న మనకి ఎన్ని ఇస్తున్నాడు, చదువుకి ఎంత పెడుతున్నాడు, ఆయన ఏం తింటున్నాడు, అసలు ఇపోయింది. సో అందుకనే ఈ ఉన్న 15 మంది కలిసి ఫోన్ చేస్తే మీరు ఎవరు, మీ నాన్న ఏం చేస్తారు, మీకు పెళ్ళయిందా, మీకు తమ్ముళ్ళు ఉన్నారా, చెల్లెలు ఉన్నారా, మీరు వ్యవసాయం చేస్తారా, ఉద్యోగం చేస్తారా, ఇలాంటి ఎమోషన్స్ ఎందుకు. పాత సినిమాలు గుమ్మడి గారి నేనేదో పెద్ద ఓల్డ్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నానడం కాదు, 12 కాపురం సినిమాలు, ఇంకేదో రక్త సంబంధం సినిమాలు, ఇలాంటివన్నీ చూస్తుంటే ఊరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. యాక్టర్ పర్ఫార్మెన్స్కి కళ్ళల్లో నీళ్ళు ఎలా వచ్చేస్తాయి బాస్ అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే షార్ట్ మధ్యలో ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండడం వల్ల ఎమోషన్స్ క్యారీ చేయలేకపోతున్నారు యాక్టర్స్. సో కలిసి ఉండట్లేదు, కలిసి మాట్లాడుకోవట్లేదు, మనిషి ఏంటో తెలియట్లేదు. కిళ్ళి చుట్టే వాడికి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది, మిర్చి బండి వాడికి కూడా, మిర్చి రమ్మే వాడికి, సోడా బండి వాడికి కూడా ఒక ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ చూడట్లేదు, కేవలం గెటప్లు చూస్తున్నాం. పల్లెటూరు అనగానే పాపిడి దువ్వాలి, బొట్టు పెట్టాలి, మెడలో కాస్తాడు కట్టుకోవాలి, ఊరమ్మాయని కానీ చీర కట్టుకోవాలి, పైకి చెప్పుకోవాలి, ఇట్లా ఏదో ముడేసుకోవాలి, మట్టి గాజులు వేసుకోవాలి, ఇంతేనా గెటప్ప యాక్టింగ్ అంటే? మనస్సా? సో సైకలాజికల్ ఆస్పెక్ట్ యాక్టింగ్ అంటే గెటప్పులు కాదు కదా. కిరీటం పెట్టినంత మాత్రం రాజు అయిపోతాడా? మాట్లాడొద్దు, నడవద్దు, వాడిలో ఒక నేను రాజుని, ఈ ఢిల్లీ ఒక పాదుషాని, నేను ఒక పట్టాభిషేకం అదంతా ఎలా వస్తుంది? వెనక్కి వెళితే వస్తుంది. నేను రాజుని, నా మీద 2000 మంది ఉన్నారు, నేను చదువుకున్నవాడిని, నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నవాడిని, నా భాష బాగుంటుంది, ఎందుకంటే మంత్రులకి సైన్యాధిపతికి నేను ఆర్డర్ ఇవ్వాలి, ప్రజలతో మాట్లాడాలి. సో ఇంత వెనక్కి వెళ్తే కదా రాజుగా కనబడతాడు. కిరీటం పెట్టిన ప్రతివాడు రాజు ఎలా అవుతాడు? మీసం పైకి దిగినంత మాత్రం రాజు అవ్వడు. సో సైకలాజికల్ ఆస్పెక్ట్ యాక్టింగ్ మీన్స్ అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మయూకాలో. మళ్ళీ చెప్తున్నాను, మనుషుల్ని తయారు చేయడానికే ప్రాపర్గా మిమ్మల్ని దొవ్వి మీ అమ్మ కడుపులో పడేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మయూక. సో అదే రవ్య, ప్రబంధ నాకు ఒక దాదాపు 25-30 ఏళ్ళు తెలుసు. అన్నయ్య శూన్యం నుంచి శిఖరాగ్నం వరకు అని మొన్నే ఒక 1 year బ్యాక్ ఒక బుక్ వేశారు. ఇప్పుడు మళ్ళీ 2వ పార్ట్ కూడా వస్తుంది, ఒక అద్భుతమైన పుస్తకం. ఆ మొదటి పుస్తకం చదవండి, దాదాపుగా 25 మంది ఇంటర్వ్యూలు ఉన్నాయి, 25 జీవితాలు తెలుస్తాయి అందులో. ఒక ఇంటర్వ్యూ ఆటోబయోగ్రఫీస్ చూడండి ఎప్పుడైనా సరే యూట్యూబ్లో, వాళ్ళ జీవిత యాక్టర్ అనేది గొప్ప విషయం కదా. ఉదయం డాక్టర్ అవుతాం, మధ్యాహ్నం కలెక్టర్ అవుతాం, సాయంత్రం పనుడు అవుతాం, ఇంతకంటే అదృష్టం ఏంటి? సుబ్బారావు పుట్టాడు, పెళ్లికి పెరిగాడు, పిల్లల్ని కన్నాడు, పెళ్లి చేశాడు, చచ్చిపోయాడు, ఏంటి ఆ జీవితాలు? నిజంగా మనకు పాపులారిటీతో పాటు మొన్న నేను అరుణాచలం వెళ్ళాను, అందరూ గుర్తుపడ్డా, అబ్బా యాక్టర్ జన్మ ధన్యం కదా అనిపించింది. కానీ అది ఓకే, బట్ నేను ఇప్పటికి ఒక 100 జీవితాలు అనుభవించాను. ఒక భార్య కష్టం తెలుసు, ఒక తండ్రి కష్టం తెలుసు, ఒక తమ్ముడిని చదివించాలి, ఒక చెల్లి పెళ్లి చేయాలని, ఒక ఆఫీసర్ కింద గుమాస్తా, నేనే ఆఫీసర్ని, ఇన్ని జీవితాలు నాకు తెలిసాయి. నాలో ఒక మెచ్యూరిటీ రాదు, యాక్టర్కి మెచ్యూరిటీ ఉంటుంది. అందుకే యాక్టర్స్ చాలామంది యాక్టర్స్ మెచ్యూర్డ్గా మాట్లాడుతూ ఉంటారు. అలా ప్రభన్నయ్య నాకు ఎన్నో, నా బాధల్లో, నా సుఖాల్లో, నా కష్టాల్లో అన్నిట్లో నా వెన్నంటి ఉంటారు. ఇప్పుడు 2వ పుస్తకం కూడా within 2 months వస్తుంది, అది కూడా చదవండి. శూన్యం నుండి శిఖర, ఇక్కడ అందరూ శూన్యం నుండి శిఖరాగ్రం వరకే. నరసింహ నథింగ్, బట్ ఇప్పుడు ఒక శిఖర స్థాయికి వెళుతున్నాడు. సుజిత్ అన్న శిఖర స్థాయికి వెళుతున్నాడు. వీళ్ళు శిఖరంలో ఉన్నారు, నేను శిఖర స్థాయికి వెళుతున్నాను, తను శిఖర స్థాయికి వెళుతున్నాను. ఇక్కడ శిఖర స్థాయిలో ఉన్నది ప్రబన్న జర్నలిస్ట్ అంటే ఏదో జర్నలిస్ట్ కాదు, ఒక 5-6 లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్న, రాత మాట మీద కమాండ్ ఉన్న అన్నయ్య. ప్లస్ నా వెంటే ఎప్పుడు ఉంటాడు, నన్ను గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. సో లవ్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ రాంబాబు అన్న ఫైనెస్ట్ జర్నలిస్ట్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. రోజు సాయంత్రం పూట టీ తాగుతూ ఉంటాం. తను ఇప్పుడు ఈ మధ్య ప్రొడ్యూస్ కూడా చేస్తూ ఉంటారు. సో తను మంచి మాట చెప్పారు మయూక పిల్లలు దగ్గరికి, అంతకంటే ఇంకేం కావాలి. సో యాక్టర్లను పిలుచుకునే కంటే ఇలాంటి వాళ్ళని పిలుచుకుంటే బెటర్ అవుతుంది కదా అనిపిస్తూ ఉంటుంది. మనకు అవకాశం ఇచ్చేవాళ్ళు కావాలి కదా.
సో లవ్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పుడు చాలా కొత్త వెబ్ సిరీస్ ఏమొచ్చాయని అడుగుతూ ఉంటాడు. వెబ్ సిరీస్ చూస్తే మాట్లాడుతూ ఉంటాడు, క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. సాయంత్రం కలిసి ఇదే మాట్లాడుతూ ఉంటాం, మాకు ఇంకా వేరే సొల్లంతా ఉండదు. ఇక సుజి ఇస్ మై యంగర్ బ్రదర్. యంగర్ బ్రదర్ కొన్నిసార్లు నన్ను తిట్టే ఎల్డర్ బ్రదర్ అవుతాడు, ఒక్కసారి నాకు తండ్రి అవుతాడు, ఒక్కసారి అమ్మ అవుతాడు. నేను ఎమోషనల్ అవుతాను సుజిత్ గురించి మాట్లాడితే, బికాస్ ఈజ్ సో టచ్, నాకు చాలా టచ్, నాకు చాలా వెరీ ఎమోషనల్ సపోర్ట్ సుజిత్ నా అన్ని విషయాల్లో. అండ్ ఈజ్ రాక్షసుడు, పని రాక్షసుడు. టైం తెలియదు, 5:30 దాకా క్లాస్ అంటే 7 అవుతుంది కూడా ప్రిపేర్ అయిపోయింది. సో పని రాక్షసుడు అంతే. తను నాకు అలా సపోర్టివ్గా, నాకు అన్ని విషయాల్లో సపోర్టివ్గా ఉన్నందుకు లవ్ యూ సో మచ్ సుజి. థ్యాంక్ యూ. అండ్ లవ్ యూ మూర్తి, నీ ఫోటోలే నాకు పబ్లిసిటీ ఇస్తున్నాయి. అలాగే నవీన్ థ్యాంక్ యూ. అండ్ ఉదయ్ అండ్ రాజు, ఎవ్రీబడి, మీకు లేకపోతే నేను థ్యాంక్ యూ. నెక్స్ట్ రమణ. రియల్లీ ఈ మయూకా టాకీస్ ప్రస్థానం 29 బ్యాచీల ప్రస్థానంలో నేను లేని బ్యాచ్ ఆల్మోస్ట్ ఒకటే అనుకుంటా, ఒకే ఒకటి. అలాగా ఎదురుగా ఈ ఫోటోగ్రాఫర్ మూర్తి, ఆడ వీడియోగ్రాఫర్ నవీన్, ఎంత పర్మనెంట్ బ్యాచ్. అంటే ఇదేంటంటే దిస్ ఈజ్ హౌ వీఆర్ మెయింటైనింగ్ రిలేషన్స్ అండ్ వీఆర్ మెయింటైనింగ్ ద సెంటిమెంట్స్ అండ్ కంటిన్యూస్ జర్నీ. ఇన్ని బ్యాచీలు వెళ్తున్నాయి వస్తున్నాయి. అయితే దిస్ ఈజ్ ద వెరీ వెరీ పూరెస్ట్ నెంబర్. పూరెస్ట్ నెంబర్ అంటే ఇన్ ద సెన్స్ 9-10 మెంబర్స్. 10 మెంబర్స్కి ఒక బ్యాచ్ని రన్ చేయటం అనేటువంటిది ఎలా చెప్పాలంటే, ఉద్దేశకి నేను ఫస్ట్ టైము ఇది పెట్టినప్పుడు తను అనౌన్స్ చేయగానే దాదాపు ఒక 60-70 అప్లికేషన్స్, దాదాపు 100 అప్లికేషన్స్ వచ్చింది. 100 అప్లికేషన్ ఇట్లా స్క్రిప్ట్ నేను చేసుకుంటున్నాను, ఐ కెన్ ఓన్లీ టేక్ 15 అన్నాడు. 15 ఏంటి అటు ఇటు కాకుండా కనీసం 25 మెంబర్స్ అయినా ఉండాలి కదంటే, లోన్ అంతమంది తీసుకుంటే నేను న్యాయం చేయలేను, అందరికీ పర్సనల్ కేర్ కూడా నేను అటెన్షన్ పే చేయలేను అని చెప్పినప్పుడు దాన్ని ఒక ఐడియల్ నెంబర్ తీసుకో, టేక్ 18, టోటల్ నెంబర్ 9 అవుతుంది. దట్ విల్ బి ద వెరీ నీ ప్లేస్కి నీ చేయడానికి పర్సనల్గా ప్రతి ఒక్కరి మీద అటెన్షన్ పే చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తే 18 మెంబర్స్ తగ్గకుండా తీసుకునేవాడు. దాదాపు సగానికి సగం అప్లికేషన్స్, 18 అంటే దాదాపు 36-40 అప్లికేషన్స్ వస్తుంది. దాంట్లో స్క్రూటినీ చేసి దాన్ని తగ్గించుకోండి. ఈ రోజున తను చేసుకోవడానికి అప్లికేషన్స్ వచ్చినా సరే అక్కడే ఉన్నాయి. రిటర్న్డ్ అప్లికేషన్స్, రిజెక్టెడ్ అప్లికేషన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ చూస్తే వాట్ హీ హ్యాస్ సాక్రిఫైస్ అనేటువంటిది నాకు అర్థమవుతుంది. 8 మంది 10 మంది వచ్చారనేటువంటిది ఒక నెంబర్గా పూర్తిగా కనిపించవచ్చు, కానీ హౌ ప్యూర్ హీ ఈజ్ ఇన్ సెలెక్టింగ్ ద పీపుల్. ఏం తను చేసుకుంటే ఫుల్గా చేసుకుంటే దానికి దాదాపు ఎంత సాక్రిఫైస్ చేస్తుంటాడంటే దాదాపు 5-6 లక్షల రూపాయలు, ఒక బ్యాచ్ మీద 5-6 లక్షల రూపాయలు సాక్రిఫైస్ చేశాడు. డబ్బులు తీసుకొని జేబులు వేసుకొని రండి, ఎవరు వస్తే రండి అని చెప్పేసి అందరికి ఈజ్ నాట్ రెడీ ఫర్ దట్. దట్ ఈస్ ద హానెస్టీ ఆఫ్ ఏ ఇన్స్టిట్యూట్ రన్నర్ ఆఫ్ లైక్. ఆ హానెస్టీని మనం అభినందించాలి. నాకు తెలిసి నా 40 సంవత్సరాల ఈ జర్నలిస్టిక్ జర్నీలో ఐ హావ్ సీన్ సో మెనీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సో మెనీ ఫ్యాకల్టీస్, వీళ్ళని చాలా మందిని చూశాను. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లక్షల్లో వసూలు చేసే వాళ్ళని చూశాను. 2 రోజులు 6 రోజులు బ్యాచీలు, 2 వారాల బ్యాచీలు అని చెప్పి స్టార్ట్ చేసి ఆ చక్రపల్లిలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న గల్లీల్లో పెట్టేసి ఏదో వచ్చిన వాళ్ళ దగ్గర ఆ ఇంట్రెస్ట్, సినిమా అనేటువంటిది ఎప్పటికీ తరగని ఒక పిచ్చి, ఒక మాయ, ఒక భ్రమ, ఒక ఆవేశం, అన్ని సినిమా అంటే ఇట్ ఈస్ ప్యాక్ ఆఫ్ ఇమోషన్స్. అలాంటి ఇమోషన్స్ తోటి ఇక్కడికి వచ్చే సినిమా మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఎక్కడెక్కడో చేరి మోసపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళని చాలామందిని చూశారు. బట్ మయూకా అనేటువంటి దాన్ని ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేయడానికి ఒక వ్యక్తికి కావాల్సిన, ముఖ్యంగా ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేయడానికి ఒక వ్యక్తికి కావాల్సిన అర్హతలు ఏమిటి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం అనలైజ్ చేసుకుంటే, కెన్ యూ ఫైండ్ ఏ సింగిల్ పర్సన్ హూ ఇస్ మనకి గతంలో ద గ్రేట్ డైరెక్టర్ మధుసూదన్ రావు గారు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేశారు. ఆ తర్వాత ఆ స్థాయిలో అలా పెట్టడానికి, ఆ టీచింగ్ చేయడానికి నటన అనేటువంటిది యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు ఇన్బౌండ్గా ఉంటుంది, కానీ దాన్ని సానబెట్టేవాళ్ళు కావాలి. ఆ పెట్టేదానికి ఒక అర్హత కావాలి. మనకు చాలామంది ఈ యాక్టింగ్ స్కూల్స్ రన్ చేశారు, కానీ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే మధుసూదన్ రావు గారు, డైరెక్టర్ మధుసూదన్ రావు గారు, ఆయన దగ్గర మనకు చాలా ఫ్యాకల్టీ ఉండేది. తర్వాత మన రాజీవ్ కనకాల వాళ్ళ ఫాదర్ దేవదాస్ కనకాల గారు, వాట్ ఏ వండర్ఫుల్ యాక్టర్ అండ్ వాట్ ఏ వండర్ఫుల్ యాక్టింగ్ కోచ్ ఆయన. అలాగే మేడం గారు, లక్ష్మి గారు, ఈ విధంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ జనరేషన్లో మాత్రం ఉత్తేజ్ ఇస్ ద బెస్ట్ ఆచార్యుడు, అభినయ ఆచార్యుడు, ద
ద బెస్ట్ అభినయ ఆచార్యుడు మా ఉత్తేజ్. ఎందుకంటే దాదాపు 200 పైగా 300 పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిందే కాకుండా ఎన్నో అద్భుతమైన చిత్రాలకు రచన చేసి రకరకాల పాత్రల తాకులకు ఎమోషన్స్ని తన కళలో పలికించినటువంటి వ్యక్తి. అలాంటి సీనియారిటీ ఆ రచనలోనూ ఉండటం, తన చేసిన పాత్ర తాలూకు ఎమోషన్స్ని క్యారీ చేయటమే కాకుండా తను సృష్టించి తను రాసిన పాత్ర తాలూకు ఎమోషన్స్ను కూడా అద్భుతంగా క్యారీ చేసినటువంటి ఒక వ్యక్తిలో ఎంత పరిణితి ఉంటుంది నటన పట్ల కానీ, ఈ సినిమాకు సంబంధించిన యాక్టివిటీస్ పట్ల ఎంత పరిణితి, ఎంత అనుభవం ఉంటుంది అనేటువంటిది నేను ప్రత్యేకించి చెప్పిన అవసరం లేదు. ఆ విధంగా ఉత్తేజ్ అనేటువంటి ఒక 40 సంవత్సరాల 35 పైబడిన సంవత్సరాల అనుభవంతో మనం మాట్లాడుతున్నాం. నాట్ విత్ ఏ పర్సన్ లైక్ ఉత్తేజ్, ఈ పర్సనాలిటీ కాదు, ఒక అనుభవంతో ఒక 30 దాదాపు 3.5 దశాబ్దాల ప్రస్థానం కలిగినటువంటి వ్యక్తి, 3.5 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి. అంటే ఇన్స్టిట్యూట్ రన్ చేసే వాళ్ళు వాటిని కమర్షియల్ యాంగిల్లో చేసేసి ఏదేదో యాడ్స్ ఇచ్చేసి ఆకర్షణీయమైన ప్రకటన చేసి ఇస్తుంటారు. కానీ ఈ ప్రకటన చేయాల్సిన అవసరమైనటువంటి ప్రముఖుడు, పరిచయ వాక్యాలు అవసరం లేని ప్రముఖుడు, ఇండస్ట్రీలో ఒకటిగా మిగిలిపోయినవాడు, ఇండస్ట్రీలో ఒకటిగా నిలబడ్డవాడు. కాబట్టి ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాడు అంటే దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఏ విషయంలో కూడా మనం శంకించుకోవాల్సిన అవసరం లేదు. తను సెలెక్టింగ్ మయూక అనేటువంటిది ఇస్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ యువర్ కెరీర్ అనేటువంటిది నేను ఘంటాపదంగా చెప్పగలను. సో 8 మంది అయినా సరే, 10 మంది అయినా సరే, తక్కువ మంది అయినా సరే, మీ అందరూ నిజంగా మీరందరూ ఫార్చునేట్ ఇన్నఫ్ అనే చెప్తాను. ఎందుకంటే మీ అందరి మీద పర్సనల్ అటెన్షన్ పే చేసి ఈ బ్యాచ్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతాడు తను అనేటువంటిది నా కాన్ఫిడెన్స్. ఇకపోతే మీ అందరికీ కూడా చెప్పేది, నేను ప్రతి బ్యాచ్లో కూడా ఒక విషయం చెప్తూ ఉంటాను. ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యి వెళ్ళిపోగానే మనం ఏదో స్టార్స్ అయిపోతాము, తెల్లారేటప్పటికల్లా ఓవర్ నైట్ మనకి స్టార్డమ్ వచ్చేసి మన సినిమాలు వచ్చేస్తాయి, హీరోలు అయిపోతాం అనేటువంటి భ్రమంలో ఎవరు బతకదు. ఏది ఇన్స్టిట్యూట్ అనేటువంటిది దిస్ ఈస్ ఓన్లీ టు రిఫార్మ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్, టు ఎన్రిచ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్. మీకులో ప్రతి వ్యక్తిలోనూ ఒక నటన పట్ల ఒక ఆసక్తి ఉంటుంది, చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని రిఫైన్ చేయగలుగుతుంది, రీడిఫైన్ చేయగలుగుతుంది తప్ప ఇట్ కాంట్ గెట్ యూ ద ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ రావాలి, అవకాశాలు రావాలి అంటే, అదృష్టాలు రావాలి అంటే ఆ తలుపులు తట్టుకుంటూ మీరు వెళ్ళాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో తిరగాల్సిందే, మీ ప్రొఫైల్స్ ఇవ్వాల్సిందే, మీ ఫోటో షూట్స్ ఇవన్నీ కూడా పంపించుకుంటూ నిర్మాతలతో కానీ, డైరెక్టర్స్తో కానీ అందరితో టచ్లో ఉంటాం అనేటువంటిది అన్వేషణలో ఉండాలి మీరు ఎప్పుడు కూడా. అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఈ రోజున తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటులు, మహా దిగ్గజాలుగా మనం చెప్పుకునేటువంటి ఒక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు, వీళ్ళందరూ కూడాను అవకాశాలు ఎలా సంపాదించుకున్నారు, ఎవరికి ఎలా వచ్చినాయి అవకాశాలు, కొంతమందికి సునాయాసంగా వచ్చినాయి. అక్కినేని నాగేశ్వరరావు అంటే ఒక మహానటుడికి అవకాశం ఎలా వచ్చింది? అలా రైల్వే స్టేషన్లో వచ్చింది ఆయన అవకాశం. ఆయన రైల్లో కూర్చొని ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరుగుతున్నాడు. 18 ఏళ్ల వయసు, 19 ఏళ్ల వయసు. నాటకం ఆడేస్తా విజయవాడ రైల్వే స్టేషన్ అటు ఇటు తిరుగుతుంటే ఆ ట్రైన్లో కూర్చున్నటువంటి మెడ్రాస్ వెళ్తున్నటువంటి ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు పేపర్ చదువుకుంటూ ఎందుకు ఇటు తిరిగి చూశాడు. ఇది బాగుండే బాబిట్రా అని లభించాడు. ఎవరు మీది? మన గుడివాడండి. ఏం చేస్తుంటావు? నాటకాల్లో ఆడవేషాలు వేస్తుంటానండి. మరి మా సినిమాలు యాక్ట్ చేస్తావా? అవకాశం ఇస్తే చేస్తానండి. మా అన్నయ్యని అడగారండి. వాళ్ళ అన్నయ్య రామబ్రహ్మం గారు. వాళ్ళ మీ అన్నయ్య అడ్రస్ చెప్పు. అడ్రస్ తీసుకున్నాడు. ఆయన ఇల్లు ఉత్తరం రాస్తే ఇది. అప్పటికి నాటక రంగంలో విపరీతమైన పాపులారిటీ నాగేశ్వరరావు గారు. ఆడపిల్ల వేషం వేస్తే ఒక అతను వెళ్ళి ఈ అమ్మాయి ఎవరు నేను పెళ్లి చేసుకుంటా మాట్లాడని చెప్పేసి ఆ ఊరి ప్రెసిడెంట్ అంత గొప్పగా యాక్ట్ చేస్తున్నాడు. ఆడవేషాలకు ఇస్తూ అంత బిజినెస్ యాక్టర్. అలాంటి వ్యక్తి రైల్వే ప్లాట్ఫామ్ ఒక క్షణం ఆయన పేపర్ ఇలా చూసుకుంటున్నాడు. ఇలా తిరిగి చూడకపోతే అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడు మనకు ఉండేవాడు కాదు. ఆ విధంగా అవకాశాలు ఇస్తుంటాయి కొంతమంది. సూపర్ స్టార్ కృష్ణ గారు 1 సంవత్సరం తేనె మనసులు ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ అవకాశాలు లేవు. తర్వాత మళ్ళీ 2వ సినిమా డూండి గారు ఇచ్చిన తర్వాత కూడా 116తో ఆయన టర్న్ అయిపోయింది. ఒక్కొక్కరు సోహన్ బాబు గారు ఎన్ని కష్టాలు పడ్డారు, కృష్ణ గారు ఏం కష్టాలు పడ్డా, రామారావు గారు రైట్ రాయల్గా వచ్చారు, మన దేశం సినిమాలో చేశారు, తర్వాత సపోర్టుడు కొట్టేశారు. ఆయన నాగేశ్వరరావు గారు కూడా అంతే. ఆయనకి సినిమాలోకి రావడానికి ఎక్కువ కష్టాలు పడ్డారు. అత్యంతగా కష్టాలు పడ్డవాళ్ళు ఎవరు? సోహన్ బాబు గారు, మోహన్ బాబు గారు, గిరిబాబు గారు. వీళ్ళందరూ జీవితాన్ని పణంగా పెట్టి సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చేశారు. ఇక మన మెగాస్టార్ చిరంజీవి గారి సంగతి చెప్పుకుంటే ఆయన సినిమాలకు రావడానికి ఏం కష్టాలు పడలా. రావటం ఏదో ఒక అవకాశం వచ్చేసింది. తర్వాత కట్ చేస్తే వరుసగా సూపర్ డూపర్ హిట్స్, విలన్స్, హీరో క్యారెక్టర్స్
ఈ విధంగా ఏంటంటే కొంతమందికి అదృష్టం దొరుకుతుంది, కొంతమందికి అవకాశాలు ఎదురొస్తాయి. ఏది ఎలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తాం. హౌ బెస్ట్ యూ కెన్ అప్లై యువర్ సెల్ఫ్ టు ద కాజ్ అనేటువంటిది మీ మీద ఆధారపడింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను పుట్ యువర్ 100% ఎఫర్ట్స్ అండ్ గెట్ ద 100% రిజల్ట్. ఆల్ ద బెస్ట్ టు వన్ అండ్ ఆల్. వన్స్ అగైన్ వెరీ 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 హ్యాపీ వెల్కమ్ టు యూ ఆల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. విజయ్ గురించి చెప్పాను కదా, చెప్పాను ఈజీ టీనా. అలాగే మా రాంబాబు, పర్వతనేని రాంబాబు, cinejoes.com అనేటువంటి ఒక పాపులర్ వెబ్సైట్ అధినేత. తను వెరీ వండర్ఫుల్ ఫ్రెండ్లీ పర్సన్ కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఆ వెబ్సైట్ కొన్న పాపులారిటీ అలా ఇలాగా చిరంజీవి గారు ప్రత్యేకంగా తన కోసం ఎవరైతే నన్ను రాంబాబుని పరిచయం చేయండి అయ్యా అని చెప్పేసి రాంబాబు పరిచయం కోసం ఆయన మమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసినటువంటి వెరీ నైస్ పర్సన్. అలాగే మన ఫ్యాకల్టీ గురించి నేను ప్రత్యేకించి చెప్పిన యోగా మాస్టర్. యోగా అనేటువంటి కూడా వండర్ఫుల్ రిఫైన్డ్ జీవితాన్ని సరిదిద్దేటువంటిది, కానీ అది మాత్రం అలవర్చుకోవడం చాలా కష్టం. అలవర్చుకుంటే మాత్రం దానికి బానిస అవుతాం. అది మాకు కొంచెం నేర్పించిన మాస్టారు సుజిత్, ఇక మాస్టారు అంతా యోగా క్లాస్ బుద్ధిగా రావద్దు. యోగాకి ఉల్లంచాలంటే కొంచెం కష్టం. ముఖ్యంగా ఓకే టైం స్పేరింగ్ ఏదైనా సరే దిర్ ఇస్ అ వండర్ఫుల్ ప్రక్రియ యోగా అనేటువంటిది. మన జీవితాన్ని అన్ని విధాలా సంస్కరించుకోవడానికి అవకాశం ఉన్నట్టు గొప్ప ప్రక్రియ. ఏదైనా వన్స్ అగైన్ ఆల్ యూ బెస్ట్, ఆల్ ద బెస్ట్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మాట్లాడడంలో గౌతమ్ సార్ గురించి అంటే సుజిత్ మాట్లాడేశారు. గౌతమ్ వాళ్ళ నలుగురు అన్నదమ్ములు కూడా యోగాలోనే పట్టభద్రులు అయ్యారు. కేరళ యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ అనేది సాధించారు. సో యోగా చాలా అవసరం మనకి. యాక్టర్లు సెట్కి వెళ్ళగానే ఒక 2 పేజీ డైలాగ్ ఇస్తారు, 200 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ సౌండ్ మధ్య ఆ ధ్వనుల మధ్య కూడా మనం డైలాగ్ నేర్చేసుకోవాలి. పేపర్ ఇవ్వడమే ఆలస్యం, రెడీ 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 అంటుంటారు. సమూహంలో ఏకాంతం అవసరం యాక్టర్కి. మనలో మనకు ఎంతమంది ఉన్నా సరే మనతో మనం ప్రయాణించి రెండింటి మీద ఏక టైంలో. అలాగే యోగా వల్ల ఇప్పుడు మంచు గుండెల్లో పని చేయాల్సి వస్తుంది. కట్ చేస్తే లోకల్ టాయిలెట్లో చేయాలి, కట్ చేస్తే గుళ్ళో చేయాలి, కట్ చేస్తే దాని బంజారాలో చేయాలి. ఒక శృతి ఉంటుంది. ఇప్పుడు ఈ మైక్ ఈ ప్లేస్ లో 50 మందికి ఇలాగే మాట్లాడాలి, ఇలాగే మాట్లాడాలి, ఏమైనా సరే అర్థం కావాలి, అర్థవంతంగా ఉండాలి, అంటే శ్రావ్యంగా ఉండాలి, శ్రవ్యంగా ఉండాలి. సో ఒక బేసిక్ సెన్స్ యాక్టర్కి చాలా అవసరం, చాలా అవసరం. దాని మీద థ్రోట్ మీద వాయిస్ మీద కమాండ్ ఏర్పడుతుంది. సో అందుకని తనకు కూడా నాకు ఒక యంగర్ బ్రదర్ లాగా. సో తనతో మ్యూజిక్ క్లాస్ అరేంజ్ చేయడం. సో ఒక మినిమం అన్ని ఇచ్చి పంపిద్దాం బయటకని. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఫస్ట్ గెస్ట్లకి చిన్న ఇచ్చేసి న్యూ స్టూడెంట్స్తో ఫోటో ఉంటుంది, ఆ తర్వాత అందరు స్టూడెంట్స్తో ఒక ఫోటో ఉంటుంది, దాంతో ప్రోగ్రామ్ అయిపోతుంది.